ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 22 నుండి 24 వచనం వరకు. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండేవారు. జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయారు. కావున వైణికుల యొక్క, గాయకుల యొక్క, పిల్లన గ్రోవి ఊదేవారి యొక్క, బూరలు ఊదేవారి యొక్క శబ్దము ఇక ఎన్నడూ నీలో వినపడదు. మరి ఏ శిల్పమైనా చేసే శిల్పి ఎవడు నీలో ఎంతమాత్రమూ కనపడడు. తిరగటి ధ్వని ఎన్నడూనూ నీలో వినపడదు. దీపపు వెలుగు నీలో ఇంకా ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము నీలో ఇక ఎన్నడూ వినపడవు అంటూ బలిష్ఠుడైన ఒక దూత పలికాడు. మరియు ప్రవక్తల యొక్క, పరిశుద్ధుల యొక్క, భూమి మీద వధింపబడిన వారి యొక్క రక్తము ఆ పట్టణములో కనపడింది అన్నాడు. అంత్యక్రీస్తు ప్రోత్సహించిన కళలు, వినోదాలు, సంగీతము అన్నీ ఆ రోజున అంతరిస్తాయి. కర్మాగారాలు మూతబడిపోతాయి. ఆదికాండం 4వ అధ్యాయం 16 నుండి 22 వచనం వరకు. అప్పుడు ఆరంభమైన వ్యాసంగాలన్నీ బందైపోతాయి. కయీను నోదు దేశములో కాపురముండి ఒక నిర్దేవ సంస్కృతిని, సభ్యతను నెలకొల్పాడు. కయీను కొడుకు హనోకు. కయీను ఒక ఊరు కట్టించాడు. ఆ ఊరికి తన కొడుకు పేరే పెట్టాడు. హనోకు కొడుకు ఈరాదు. ఇతని కొడుకు మహూయాయేలు. ఇతని కొడుకు పేరు మతూషాయేలు. అతని కొడుకు లెమెకు. లెమెకుకు 2 భార్యలు. వారి పేర్లు ఆదా, సెల్లా. ఆదా కొడుకు యాబాలు. ఈ యాబాలు పశువులు గలవాడై గుడారములలో నివసించే వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, పిల్లన గ్రోవిని వాడుక చేసే వారందరికీ మూలపురుషుడు. సిల్లా కన్నవాడు తూబల్ కయీను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేసేవాడు. తూబల్ కయీను సహోదరి పేరు నయమా. లెమెకుతోనే బహుభార్యాత్వం మొదలైంది. సాంఘికంగా, కుటుంబపరంగా ఒక దుష్ట సంస్కృతి ప్రచారంలోకి వచ్చింది. అదంతా నాశనం, సర్వనాశనం. మహాపట్టణమైన బబులోను సభ్యత అంతా తుడిచిపెట్టుకుపోయింది. అతి వేగముగా అది పడద్రోయబడింది. తిరగటి రాయి ఎత్తు నుండి పడవేసినట్లు అది సముద్ర గర్భంలోకి గుభిళ్ళున పడిపోయింది. అది మళ్లీ ఎక్కడా ఎవరికీ కనపడదు. వర్తకులు బబులోను మద్దతుతో వాణిజ్య ప్రపంచానికి రాజులైపోయారు. మాయమంత్రాల జోరు ఎక్కువైంది. సైతానీయ పూజా కార్యక్రమాలు చెలరేగాయి. అవన్నీ ఇప్పుడు నాశనమైపోయాయి. సంగీత కళలో విపరీత ప్రయోగాలు చేశారు. గాయనీ గాయకుల ఆర్భాటం చెప్పతరం కాదు. జనం వేలం వెర్రిగా పాట కచేరీలకు ఎగబడుతున్నారు. అదంతా ఒక్క పెట్టున కూలిపోయింది. అంతా ధ్వంసమైపోయింది. బబులోను నిర్మించిన కృత్రిమ కుసంస్కృతి యావత్తూ కుప్పకూలిపోయింది. పట్టణాల్లోని దీపాలు పూర్తిగా ఆరిపోతాయి. వాణిజ్య ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన లక్షాధికారులు భిక్షాధికారులయ్యారు. అంత్యక్రీస్తారాధనలోకి ప్రజలను ఆకర్షించిన మహాబబులోను తిరగటి రాయిలాగా సముద్ర గర్భంలోకి పడిపోయింది. అది మళ్లీ కనపడదు. పెండ్లిండ్లు లేవు, వైవాహిక వేడుకలు లేవు. తిరగటి ధ్వని వినపడదు అంటే కర్మాగారాలన్నీ మూతబడిపోతాయని అర్థం. అక్కడ ప్రవక్తల రక్తం, పరిశుద్ధుల రక్తం కనపడింది. ఆ పట్టణంలో పరిశుద్ధులెందరో, ఎందరెందరో ప్రవక్తలు హింసలకు గురి అయ్యారు. అందుకే దేవుడు ఈ పట్టణము మీద ఈ విధంగా కఠిన చర్య తీసుకున్నాడు. బబులోను పట్టణం సైతానీయమైన పట్టణం. సైతాను మొదటి నుండి అబద్ధికుడు, హంతకుడు. దేవుని ప్రజలను చిత్రవధ చేసింది బబులోను. వారిని హతమార్చింది.
నిర్దాక్షిణ్యంగా దారుణంగా చిత్రవధ చేసింది. వారి రక్తంలో ఆ భూమి తడిసింది. అది అందరికీ కనబడుతోంది. బబులోను నాశనాన్ని గురించి తలంచిన కొద్దీ మనకు ఏమనిపిస్తోంది? దేవుని తీర్పు న్యాయసమ్మతమైనది. బబులోను పాపానికి తగిన శాస్తి అయింది. రోమక మహాసామ్రాజ్యం ఎలా పతనమైంది? ఎన్నెన్నో మహాగోపురాలు త్రుటిలో నేలమట్టమైపోయాయి. ఈ మహానిర్మాణాలు ఎందుకు పతనమయ్యాయి? మొదట కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. రాజులు నిరంకుశులై ప్రజలు మోయలేనంతగా వారి మీద పన్నుల భారం మోపారు. ప్రజలలో అవినీతి, అసభ్యత, అశ్లీల కాలక్షేపాలు ఎక్కువయ్యాయి. విలాసము, సుఖభోగాలు ప్రజలకు నిత్యావసరమైన దినుసులైపోయాయి. ఆటలు, క్రీడలు మొదలైన వ్యాసంగాలపై మోజు మరీ ఎక్కువైపోయింది. తమ అంతర్గత శత్రువును జయించలేని వీరు బయటి శత్రువులను ఎలా జయించగలరు? తమ అస్త్రశస్త్రాల కోసం, యుద్ధ పరికరాల కోసం విపరీతంగా ఖర్చు చేయడం వల్ల ప్రజలలో అశాంతి ఎక్కువైంది. ప్రజలలో భక్తి లోపించడం, ఆధ్యాత్మిక విలువలు అడుగంటిపోవడం, ఆధ్యాత్మిక నాయకత్వం సరైంది లేకపోవడం, ఇవే కారణాలు మానవ వ్యవస్థలు కూలిపోవటానికి మూలం. ఒకానొక రోజు ఈ విషాదగాథకు ముగింపు ఉంది. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయంతో మహాశ్రమల కాలం ముగిసింది. 19వ అధ్యాయంలో యేసు ప్రభు దివి నుండి భువికి దిగి వస్తాడు. ఈ చీకటి చరిత్రకు ముగింపు దేవుని రాజ్యారంభం. రాజ్య సంస్థాపనార్థమై ప్రభువు వస్తాడు. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పాలన వివరాలు చూస్తాము. మహాశ్రమల కాలం ఎంత భీభత్సమో ఊహించలేము. మహాశ్రమల కాలం 7 సంవత్సరాలు. దానియేలు గ్రంథమందలి 70వ వారమిది. పాత నిబంధనలో దానియేలు, కొత్త నిబంధనలో యోహాను, వీరిద్దరూ ఈ 7 ఏండ్ల కాలాన్ని 2 భాగాలుగా మనకు విభజించి చూపారు. 3.5 సంవత్సరాలు ఒక భాగం, మరో 3.5 సంవత్సరాలు రెండో భాగం. సంఘం పైకి ఎత్తబడిన తరువాత అంత్యక్రీస్తు విజృంభిస్తాడు. అతడు ఒక ప్రపంచ నియంతగా పెచ్చరిల్లుతాడు. ప్రజలకు శాంతి, అభ్యుదయం కలిగిస్తాను అంటూ శుష్క వాగ్దానాలు చేస్తాడు. ప్రజలను బుకాయిస్తాడు. అయితే తాత్కాలికమైన కృత్రిమ శాంతిని ప్రకల్పన చేసి ప్రజలను మభ్యపెడతాడు. ప్రభుత్వాన్ని, మతాధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. లోకమంతా ఒకే మతం, ఒకే ప్రభుత్వం అంటూ మొత్తం తనయందే కేంద్రీకరించబడి ఉంది అంటాడు. ఏదో సువర్ణయుగం వస్తుందని, తానే యుగకర్తనని ప్రగల్భాలు పలుకుతాడు. సైతానే ఒక పెద్ద అబద్ధం. మహాశ్రమలు ఆరంభం కాకముందే నిజమైన సంఘం ఇక్కడి నుండి ఎత్తబడుతుంది. సంఘం పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుని వద్దకు ఎక్కి వెళుతుంది. సంఘం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మళ్లీ కనపడుతుంది. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు దాష్టీకం ఇంతా అంతా కాదు. సంఘము ఎత్తబడిన తరువాత ఈ భూమిపైన ఇశ్రాయేలు దేవునికి సాక్షులై నిలుస్తారు. 144,000 మంది శేషిత ప్రజలు దేవుని ఆత్మచేత ముద్రించబడతారు. వీరే యేసుక్రీస్తుకు మహాశ్రమల కాలపు సాక్షులు. ఎందరో అసంఖ్యాకులైన అన్య ప్రజానీకం కూడా ముద్రించబడతారు. మహాశ్రమల కాలం మధ్యలో ఉత్తర రాజ్యం విజృంభిస్తుంది. ఇశ్రాయేలుతో యుద్ధానికి తలబడుతుంది. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండి గెలిపిస్తాడు. యెహెజ్కేలు 38వ అధ్యాయం. గోగు, మాగోగు, రోషు, ఇది రష్యాలాగా ధ్వనిస్తోంది గదూ. అది యుద్ధానికి ఆరంభం. అప్పుడు అంత్యక్రీస్తు అసలు రంగు బట్టబయలవుతుంది. సైతాను ఆధ్వర్యంలో లోకమంతా ఈ యుద్ధ సన్నాహంలో వికావికలైపోతుంది.
అంత్యక్రీస్తు పాప పురుషుడు, ధర్మవిరోధి. వీడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధనను భంగపరుస్తాడు. మధ్యప్రాచ్యం లోక రాజకీయాలకు కేంద్ర బిందువవుతుంది. బబులోను ఆర్థిక రాజకీయ కేంద్రమవుతుంది. యెరూషలేము ఇది అప్పటికి బబులోను లాంటిదే అయింది. అంత్యక్రీస్తు రోము నుండి పరిపాలిస్తాడు. అబద్ధ ప్రవక్త యెరూషలేములో తన పని ఆరంభిస్తాడు. అంత్యక్రీస్తు అధికారానికి వచ్చిన తరువాత బబులోనును పునర్నిర్మిస్తాడు. భ్రష్ట సంఘాన్ని అంత్యక్రీస్తు నాశనం చేస్తాడు. భూరాజులు అంత్యక్రీస్తుకు మద్దతు ఇస్తారు. యూఫ్రటీసు నదీ తీరాన ఉన్న ప్రాచీన బబులోను రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచ కేంద్రమవుతుంది. బబులోనే వాణిజ్యమంతటినీ శాసించే శక్తిగా రూపొందుతుంది. తుదకు ఈ దేవ విరోధ లోకం మీదికి దేవుని తీర్పు వస్తుంది. మొదటి దెబ్బతోనే లోక జనాభాలో 4వ వంతు హతమైపోతుంది. ఆ తరువాత 3వ వంతు లోక జనాభా హతమైపోతుంది. ప్రకృతి శక్తులన్నీ దెబ్బతింటాయి. భూమి మీద వృక్షాలు, మొక్కలు, ఆకాశ శక్తులు, సూర్యచంద్ర నక్షత్రాలు ధ్వంసమవుతాయి. పైనున్న ఆకాశ నక్షత్రాలు రాలిపడతాయి. నానా భీభత్సంగా ఉత్పాతాలు కలుగుతాయి. అయినా మానవులు మారు మనస్సు పొందనొల్లరు. పైగా పరలోక దేవుణ్ణి దూషిస్తారు, దుర్భాషలాడతారు. అప్పుడు సైన్యాలు ఇశ్రాయేలు దిశగా వస్తాయి. 3.5 సంవత్సరాలు ఘోర యుద్ధం జరుగుతుంది. ఇది హార్మెగద్దోను మహాసంగ్రామం. అయితే ఈ సైన్య సమూహములన్నీ ధ్వంసమైపోతాయి. గుర్రపు కళ్ళెములంత ఎత్తుగా రక్తం పారుతుంది, అనగా 3 అడుగుల లోతు రక్తనది. ఇది అతిశయోక్తి కాదు, వాస్తవం. సైతాను యుద్ధ ప్రణాళిక మానవతకు సంక్షోభం. అప్పుడు రాజులకు రాజైనవాడు, ప్రభువులకు ప్రభువైనవాడు యేసుక్రీస్తు రంగప్రవేశం చేస్తాడు. అంతవరకు ఆ 7 సంవత్సరాలు సంఘం ప్రభువు దగ్గరే ఉంటుంది. అప్పుడు సంఘము ప్రభువుతో ఈ లోకానికి తిరిగి వస్తుంది. ప్రభువు తన సంఘముతో వచ్చి ఇక్కడ తన రాజ్యం స్థాపిస్తాడు. శ్రోతలు గ్రహించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పు కోసం సంఘం కనిపెట్టడం లేదు. గాని సంఘం ఎత్తబడే శుభగడియల కోసం సంఘం ఎదురుతెన్నులు చూస్తోంది. అది సంఘానికి శుభప్రద నిరీక్షణ. యేసుక్రీస్తు తన కోసమై వస్తాడని వధువు సంఘం ఎంతో నిరీక్షిస్తోంది. ఇది మధుర నిరీక్షణ. ఆయన ఎప్పుడు వచ్చేది ఎవరికీ తెలియదు. నేడు రావచ్చు, రేపు రావచ్చు, 1 నెలలో రావచ్చు, సంవత్సరం కావచ్చు, దశాబ్దం పట్టవచ్చు. ప్రభువు తన సంఘము కోసం ఫలాని తేదీన వస్తాడని ఎవ్వరూ చెప్పజాలరు. తేదీ నిర్ణయించేవారు వాక్యంలో చెప్పబడని సంగతిని ఊహించి అంచనా వేసి చెబుతున్నారు. అది నమ్మకూడని మాట. అయితే ఒక హెచ్చరిక: ఈ రోజున జరుగుతున్న ప్రతి సంఘటన ఎంతో ముఖ్యమైనది. ప్రతిదీ ఆయన రాకడను సూచించే సంఘటనే. ఈ రోజున మనం మానవ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చాము. రక్షకుని రాకడ, ఆయన రెండో రాకడ, ప్రభువు తన సంఘ వధువు కోసం వచ్చే దివ్య సంఘటన మనకెంతో ఉత్కంఠభరితమైనది. దేవుడు తన కుమారుని రెండో రాకడకు నేపథ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడని అనేక గుర్తులను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాము. లోక పరిస్థితులను చూస్తుంటే సంఘాన్ని ఆయన ఎత్తుకపోవడానికి ఇదే సరైన సమయమేమో అనిపిస్తోంది. సంఘం ఎత్తబడటంతో మహాశ్రమలు మొదలు. అంత్యక్రీస్తు కోసం లోకం చూస్తుంటే సంఘం తన ప్రియుడైన యేసు వచ్చి తనను తీసుకువెళ్తాడనే శుభనిరీక్షణతో ఉన్నది. ఉత్తర రాజ్యాలు సమీకృతమవుతాయి. ఆర్మగెద్దోను యుద్ధం వస్తుంది. అయినా సంఘానికి ప్రభువు రాకడే గొప్ప ఆదరణ.
ఇశ్రాయేలు ప్రజలందరూ తమ భూమికి తిరిగి వస్తారు. ఆర్మగెద్దోను ప్రపంచ యుద్ధం ప్రకటించబడుతుంది. అయితే అదంతా జరగకముందే సంఘం తన ప్రియుని వద్దకు ఎత్తబడుతుంది. అయితే ఇదెప్పుడు జరుగుతుందని అడగకండి. దానికి మీకెవరూ జవాబు చెప్పలేరు, ప్రభువు చెప్పడు. బబులోనీయ మత రాజకీయ వ్యాపార విధానాలు కొత్త నిబంధనలో 30 చోట్ల పేర్కొనబడ్డాయి. సైతానే బబులోనీయ వ్యవస్థకు కర్త, దానిని సైతానే కొనసాగించేవాడు. సైతాను లోకాధికారి. ఇది దుష్టయుగం. బబులోనీయ తత్వం అమలులో ఉంది. కాని ఇదంతా పూర్తిగా ధ్వంసం కాబోతోంది. తిరగటిరాయి సముద్రంలో పడి అట్టడుగుకు పోయినట్లు మళ్లీ కనపడకుండా పోతుంది. యిర్మీయా 51వ అధ్యాయం 63, 64 వచనాలలో ఏం జరిగింది? దేవుడు యిర్మీయాతో అన్నాడు, నీవు ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దానిని వేసి, నేను దాని మీదికి రప్పించబోతున్న అపాయముల చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోతుంది. యోహాను బబులోనును గురించి ఇదే దార్శనిక ప్రవచనాన్ని ప్రకటించాడు. తూరును గురించి యెహెజ్కేలు ఇదే ప్రకటించాడు. యెహెజ్కేలు 26వ అధ్యాయం 13వ వచనం, నీ సంగీతనాదాన్ని మాన్పిస్తాను, నీ సితారానాదమిక మీదట వినపడదు. కుటుంబాలలో తిరగలి మోత ఉండదు. అన్ని కార్యకలాపములు మూగబోయినట్లవుతుంది. యిర్మీయా 25వ అధ్యాయం 10వ వచనం, సంతోషనాదము, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, తిరగటి రాళ్ల ధ్వని, దీపకాంతి వారిలో ఉండకుండా చేస్తాను. వచ్చే పాఠంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలుపును వింటాము. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. పాఠం ఇంతటితో సమాప్తం.